డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రావణ్ ను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాయకరావుపేట నుంచి యూట్యూబర్ జోసెఫ్ ను గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద 100 మంది బందోబస్తు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రావణ్ ను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాయకరావుపేట నుంచి యూట్యూబర్ జోసెఫ్ ను గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద 100 మంది బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? యూట్యూబ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే ఉన్నాయో, బచ్చలకూర జోసెఫ్ అనేటువంటి ప్రశ్న రావణ్ అంటూ కూడా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి అనిశ్చిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఈ ప్రశ్న రావణ్ అనే అతన్ని ఫస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కోర్టు స్టేషన్ బెయిల్ ఇచ్చి అతను విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి అది కంటిన్యూషన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ స్టేషన్ లో బెయిల్ వచ్చినా, లేదంటే ఆ పరిసర కోర్టులో ఉన్నటువంటి కోర్టులో బెయిల్ వచ్చినా సరే మరొక పోలీస్ స్టేషన్ లో ఇంకొక ఫిర్యాదుపై అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అతను ఇప్పుడు దీనికి సంబంధించి హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే హైకోర్టులో కూడా అన్ని కేసులకి సంబంధించి తనపై అన్ని కేసులు ఒకే కేసుగా విచారించాలని హైకోర్టును కూడా అతను ఆశ్రయించడం కూడా జరిగింది. దానికి సంబంధించి అతను నేషనల్ మానవ హక్కుల కమిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆశ్రయించడం కూడా జరిగింది. తన మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. పోలీస్ స్టేషన్ లో కోర్టులో బెయిల్ తీసుకుని ఇప్పటివరకు 6 బెయిల్లు, అతను 4 బెయిల్లు అతను పొందినట్టు తెలుస్తుంది. 5వ కేసు కూడా నిన్న రాత్రి అతన్ని మళ్ళా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ తరలించినట్టు తెలుస్తుంది. అక్కడ నుంచి మళ్ళా గన్నవరం పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ కేసు ఏదైతే ఉందో, ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పాయకరావుపేట పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి గన్నవరం పోలీసులు కూడా అక్కడికి తరలించినట్టు తెలుస్తుంది. అయితే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా యూట్యూబ్ ఎవరైతే ఈ రావణ్ ఉన్నారో, బచ్చలకూర జోసెఫ్ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకొచ్చిన ప్రతి సందర్భంలోనూ కూడా పెద్ద ఎత్తున జన సైనికులు ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మీదకి వెళ్తూ ఆ స్టేషన్ దగ్గరికి వెళ్లి యూట్యూబ్ రావణ్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అతని మీద దాడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో పక్క నుంచి చూస్తే రాష్ట్రంలో ఈ విషయం సంచలనంగా మారిపోతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇతనిపై పెడుతున్నటువంటి, అంటే జన సైనికులు చేస్తున్నటువంటి ఆందోళన కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నటువంటి కామెంట్స్ తర్వాత ఇతనిపై పెడుతున్నటువంటి కేసులు కావచ్చు, తన మీద తర్వాత వెనకున్నటువంటి అరెస్టులు కావచ్చు, ఈ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల పోలీస్ స్టేషన్లు ఇతని కేసులు నమోదవడం కావచ్చు, ఇవన్నీ కూడా సంచలనంగా మారిపోతున్నాయా? దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని వర్గాల్లో కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే యూట్యూబర్ రావణ్ ని ఇప్పుడు గన్నవరం పోలీసులు ఇదే కేసుకు సంబంధించినటువంటి అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి మరలా అతన్ని రిజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా, లేదు అంటే కనుక స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా అనేది కూడా వేసి చూడాలి. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఇతను బెయిల్ పై పొందితే కనుక మరొక పోలీస్ స్టేషన్ లో ఎక్కడన్నా కేసులు నమోదయ్యనేది కూడా అనేది కూడా మనం ఒకసారి పరిశీలించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే యూట్యూబ్ రావణ్ చేసినటువంటి అనిశ్చిత వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.